A and B can complete a piece of work in 12 days. B and C can complete the same work in 15 days. And C and A in 10 days. In how many days will A complete the work by himself? A plus B ఇద్దరు పర్సన్స్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ టైం పడుతుంది. B ప్లస్ సికి 15 డేస్ టైం పడుతుంది. C ప్లస్ ఏకి 10 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? LCM ఆఫ్ 12, 15, 10 విల్ బీ ద 60. టోటల్ వర్క్ 60 అయినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ బి ఏమవుతుంది? 60/12 అంటే 5. B ప్లస్ C ఎఫిషియన్సీ 60/15 అంటే 4 అవుతుంది. C ప్లస్ A ఎఫిషియన్సీ ఏమవుతుంది? 60/10 అంటే 6 అవుతుంది. మనకు అప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 6 15. అప్పుడు A ప్లస్ B ప్లస్ C ఎఫిషియన్సీ విల్ బి ద 15/2. మనకి ఇక్కడ A ప్లస్ B ఎఫిషియన్సీ 5 అని తెలుసు, B ప్లస్ C ఎఫిషియన్సీ 4 అని తెలుసు, C ప్లస్ A ఎఫిషియన్సీ 6 అని తెలుసు. మనకు కావాల్సింది A కాబట్టి ఈ B ప్లస్ C ఎఫిషియన్సీని టోటల్ ఎఫిషియన్సీ నుంచి తీసేస్తే మనకి ఏ ఎఫిషియన్సీ వస్తుంది? B ప్లస్ C ఎఫిషియన్సీ 4. A ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 15/2. అప్పుడు ఏ ఏమవుతుంది? 15/2 మైనస్ 4 అంటే 2 4 8 అంటే 15 మైనస్ 8 7/2. ఏ ఎఫిషియన్సీ విల్ బి ద 7/2. మనకు టోటల్ వర్క్ 60 తెలుసు. టోటల్ వర్క్ 60 ఏ ఎఫిషియన్సీ 7/2. 120/7. 120/7 అంటే 17 7 119 అంటే 17 1/7 డేస్. ఈ ఒక్కడ కంప్లీట్ చేయడానికి 17 1/7 డేస్ టైం పడుతుంది.